ఎందుకు మీతో పంచుకున్నానంటే, ఆ దైవజనుడు ఆకలి సమయంలో వంటగదిలో ఉట్టి ప్లేట్ అక్కడ పెట్టి మోకరించి ప్రార్థన చేసుకుని ఆ కడుపు నిండా తిన్నాను అనే తృప్తి పడి లేచిపోయాడు. ఎన్నో దినాలంటే తన యొక్క జీవిత యాత్రలో ఒక ఆత్మను రక్షించడానికి ఎంతో ప్రయాసపడేవాడంట. ఒక్కొక్క ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయనకు 4 సంఘాలు ఉన్నాయి. చిన్ననాడే 3 సంవత్సరాల తల్లి చచ్చిపోయిందంట. ఊహ తెలియక ముందే తల్లి చచ్చిపోయిందంట. అనాది ఆస్తిలో బ్రతుకుతున్నాడు. దసరా సెలవులకి, వేసవి సెలవులకు మనం ఏం చేస్తాం, మన పిల్లల స్కూల్ అవగానే 4 గంటల స్కూల్ అయితే మనం 3 గంటలకు వెళ్ళి కూర్చుంటాం. కొంతమంది టౌన్లు పిల్లలు తీసుకురావడానికి. ఈ అనాథ పిల్లలు ఎవడు తీసుకెళ్తాడు? ఎవడో లేడు. హాస్టల్లోనే ఉంటే ఈ దైవజనుడు వెళ్ళి వారికి సువార్త అందించేవాడు. ఒక 10 రోజులు హాస్టల్ వారితో మాట్లాడి అక్కడే హాస్టల్ భోజనం చేసి ఆ హాస్టల్లో ఉన్న పిల్లలకి, అనాథ పిల్లలకి వాక్యం బోధిస్తూ వస్తే, ఆ వాక్యం బోధించిన సమయంలో ఒక వ్యక్తి ప్రభువుని ఎరిగి గొప్ప ప్రయోజకుడయి ఇవాళ 4 సంఘాలు కట్టి ఎంతో ప్రయోజకుడయ్యాడు. ఆయన సాక్ష్యం ఏడుస్తూ చెబుతూ వచ్చాడు. ఏంటి మన సాక్ష్యం? ఏంటి? 10 గంటలకు ఆడదంటే 10:30కు వచ్చి సంఘ ప్రార్థనకు వస్తావో రావు, బైబిల్ పట్టుకు వస్తావో రావు, ఏదో ఆదివారం గెస్ట్ లాగా వస్తావు పోతావు. తమ్ముడు నువ్వు బాగున్నా పర్లేదు, కానీ నీ జీవితంలో సాక్ష్యం లేని సేవ పరిచర్య ఎందుకు? ఎవరు ప్రయోజనం? ఆకలి దప్పులతో పరిచర్య చేశారు దేవుని దాసులండి. ఎన్నో సంఘాలు కట్టారు. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ ద్వారా శాలంలో ఒక వ్యక్తి కూడా రక్షించబడలేకపోతే ఎందుకు నీ రక్షణ? దేవుడు ప్రేమ గలవాడు కదా, చూసి చూడండి వెళ్ళిపోతాడు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక దినాన దుఃఖపడవలసిన పరిస్థితి. కిరీటం ఉండదు, నీకు సింహాసనం ఉండదు, బహుమానాలు ఉండవు, వాటి చేతులతో ఉసూరుంటూ ఉంటావు దినాన్న. కనీసం ఒక మాట చెప్పి నాతో ఒక మనుషుని తీసుకొస్తానని ఆశ, కోరిక లేకపోతే ఎందుకయ్యా మన రక్షణ జీవితం? ఒకసారి సౌలు కృపవారం చెప్పాడు, కాపరంట గొర్రెలు కనవంట అని చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు ఎవరికంటారండి? గొర్రెలే మళ్ళా గర్భం ధరించి పిల్లలు కనాలి. కాపరి కేవలం పోషిస్తాడు. మరి శాలేములో ఉన్న గొర్రెలు ఏం గొర్రెలు అని చెప్పాలో అన్న చెప్తాడు. మరోసారి తరలిస్తే, నా తమ్ముడా, నా చెల్లి, దేవుని దాసులు ఎంత ప్రయాసపడుతూ వచ్చారంటే, ఏజెన్సీలో సేవ, అడవి ప్రాంతంలో సేవ అండి. ఆ ఆదివారం సువార్త ఒక్క వ్యక్తి కూడా స్పందన లేదు. ఊరి మధ్యలో, ప్రజల మధ్యలో అడవులకు వెళ్ళి సువార్త అంట. దాదాపుగా 10 రోజులు 20 రోజులు ఏకాంతంగా చెట్టు కింద కూర్చుని అలా ఏడుస్తూ గడిపిన దినాలు ఎన్నో లెక్కలేని ఉన్నాయి. సంఘ ప్రార్థనలోనే కలిసి రావయ్యో, బైబిల్ పఠనానికి రావయ్యో. ఎలా కట్టబడతావు? ఎలా నీ ద్వారా అనేకులు రక్షించబడతారు? కనుక ఈ ఉదయకాలంలో ప్రభుని ఆరాధించడం కొరకై మేకా భక్తుడు ఏం చెప్తున్నాడండి? 7వ అధ్యాయము